పార్టీ హవా కొనసాగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా పుంజుకుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ఒకసారి చూస్తే గనక అధికారికంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం 116 మున్సిపాలిటీల్లో 45 విజయం సాధించింది. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో ఇప్పటివరకు మున్సిపాలిటీలకు సంబంధించి 7 స్థానాల్లో గెలుస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక్కొక్క మున్సిపాలిటీల్లో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపాలిటీలను గెలుచుకుంటోంది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎస్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, ఎందుకంటే హరీష్ రావు ప్రాబల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ 10 వార్డులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చెరొక 3 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. సో మరో మున్సిపాలిటీ తూప్రాన్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఓవరాల్గా అన్ని జిల్లాలకు సంబంధించి ఒకసారి చూస్తే నారాయణపేట జిల్లా కొస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత మిగతా జిల్లాలు చూసుకుంటే గనక ములుగు సీతక్క చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఇక్కడ ములుగు కొత్త జిల్లాతో పాటు ములుగు మున్సిపాలిటీ కూడా కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి మున్సిపాలిటీ. భూపాలపల్లి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినటువంటి క్రమంలో జిల్లాలను తొలగించేది లేదు, జిల్లాలను తీసేసేది లేదు, ఎట్లున్న జిల్లాలు అట్లాగే ఉంటాయని చెప్పేసి అక్కడ ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి కొంత అక్కడ కలిసి వచ్చిందని చెప్పాలి, లేదంటే అక్కడ చాలా కొంత ఎదురు దెబ్బ తగిలేది. సో ములుగు జిల్లాలో కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి జిల్లా ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్దిపేట జిల్లాకు వస్తే గజ్వేల్, హుస్నాబాద్ ఈ 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నారాయణపేట, కొస్గి అట్లాగే మద్దూర్ ఈ మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పాలి. ఆందోళ్, జోగిపేట బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని గెలుచుకుంది. గడ్డపోతారం ఇందాక మాట్లాడుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని గెలుచుకుంది. గుమ్మడిదల కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ పీఠాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత కోహీర్ కానీ, నారాయణఖేడ్ కానీ, జహీరాబాద్ కానీ ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ 3 మున్సిపాలిటీలను గెలిచింది. కొత్తగూడెం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్తగూడెం మున్సిపాలిటీ సిపిఐ గెలుచుకుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ చాలా హార్డ్ వర్క్ చేశారు, అక్కడ ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అశ్వరపేట ఇల్లందు విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలుచుకుంది. జగిత్యాల, ధర్మపురి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో ఈ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఇండిపెండెంట్లకు ఎవరికి వారు మద్దతు ఇచ్చారు. అంటే ఇటు సంజయ్ కాంగ్రెస్ వేరు, అటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ వేరుగా ఈ ఫైట్ కొనసాగుంది. ఇది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ధర్మపురి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జనగామ జిల్లా విషయానికి వస్తే స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ, కడియం శ్రీహరి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా స్టేషన్ గన్పూర్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్పీకర్ ఏమో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు, బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు కూడా జరిగినాయి, స్పష్టంగా తెలుసు. గద్వాల జిల్లా ఐజాలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో అటు కొత్తగూడెం, అశ్వరావుపేట ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కామారెడ్డి విషయానికి వస్తే పూర్తిగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో బాన్సువాడ, బిచ్కుందు, బాన్సువాడ కూడా